హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివ. వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రీవియస్ క్లాసెస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని, సింపుల్ పాస్ట్ టెన్స్ని, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని కంప్లీట్ చేసాం. మనకి ఇంకా గ్రామర్లో 8 టెన్సెస్ మిగిలి ఉన్నాయి. కానీ మనం స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే మనకి 12 టెన్సెస్ యొక్క ఉపయోగం అనేటటువంటిది ఉండదు. కేవలం ఈ 4 టెన్సెస్ని తెలుసుకోవడం వల్ల మనం చెప్పాలనుకుంటున్న వాక్యాన్ని ఇంగ్లీష్లో కన్స్ట్రక్ట్ చేయగలుగుతాము. అంటే సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేటటువంటి ఈ 4 టెన్సెస్ తెలిస్తే చాలు. కాకపోతే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనం తీసుకున్న ప్రతి వాక్యాన్ని కేవలం ఈ 4 టెన్సెస్ని నేర్చుకోవడం వల్ల నిర్మించలేము. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఒక 100 సెంటెన్సెస్ తీసుకున్నట్లయితే అందులో 40 సెంటెన్సెస్ అంటే 40% ఈ యొక్క 4 టెన్సెస్ని మాత్రం తెలుసుకోవడం వల్ల నిర్మించగలం. ఇంకొక 40% అంటే ఇంకొక 40 సెంటెన్సెస్ ఆక్సిలరీ వెర్బ్స్ అనేటటువంటి టాపిక్ని నేర్చుకోవడం వల్ల వాటిని ఉపయోగించి 40% అనేటటువంటి వాటిని కన్స్ట్రక్ట్ చేస్తాము. మిగిలినటువంటి 20% అంటే 100లో ఉన్నటువంటి 20 సెంటెన్సెస్ని మన ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటటువంటి టాపిక్ని తెలుసుకోవడం వల్ల మనం నిర్మించగలుగుతాం. అంటే మనం టెన్సెస్లో అన్నీ కాదు, కేవలం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 4 టెన్సెస్ని అండ్ ఆక్సిలరీ వెర్బ్స్ టోటల్గా అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటటువంటి టోటల్గా నేర్చుకోవడం వల్ల ఈ 3 టాపిక్స్ని ఉపయోగించి మనం చెప్పాలనుకుంటున్నటువంటి ఎలాంటి సెంటెన్స్నైనా సరే ఇంగ్లీష్లో కన్స్ట్రక్ట్ చేయగలుగుతాం. సో ఈ 3 టాపిక్స్లో భాగంగా మనకి స్పోకెన్ ఇంగ్లీష్కి అవసరమైనటువంటి మొదటి టాపిక్ టెన్సెస్. ఆ టెన్సెస్లో కూడా ఈ 4 టెన్సెస్ తెలిస్తే చాలు, వాటిని మనం కంప్లీట్ చేసాం. కాబట్టి మనం ఒక 100 సెంటెన్స్ని తీసుకుంటే అందులో దాదాపుగా 40 సెంటెన్స్ని కేవలం ఈ 4 టెన్సెస్ని ఉపయోగించి మనం నిర్మించగలుగుతాం. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వాక్యాన్ని ఈ టెన్సెస్ని ఉపయోగించి ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి అనేటటువంటిది మనం ఈ టాపిక్లో చూద్దాం. మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే మనం ఏదైనా ఒక వాక్యాన్ని ఇంగ్లీష్లో నిర్మించాలి అని అన్నప్పుడు ఫస్ట్ తీసుకున్నటువంటి వాక్యాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఆ తీసుకున్నటువంటి వాక్యంలో మనం ఏ టాపిక్స్ని అబ్జర్వ్ చేయాలి, ముందు ఏం చూడాలి, తర్వాత ఏం చూడాలి, తర్వాత ఈ వాక్యాన్ని చివరిగా ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి అనేటటువంటి దాన్ని మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. సో టాపిక్ నేమ్ ఈస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్స్. అంటే సెంటెన్స్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి అనేటటువంటిది మనం ఈ టాపిక్లో చూడబోతున్నాం. సో ఇక్కడ మనం కొన్ని స్టెప్స్ వైజ్గా సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాము. మనం ఏదైనా వాక్యాన్ని ఇంగ్లీష్లో నిర్మించాలి అని అనుకున్నప్పుడు ముందుగా అందులో ప్రధానంగా ఈ 4 స్టెప్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. స్టెప్ నెంబర్ 1, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కైండ్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే తీసుకున్నటువంటి వాక్యంలో ఉన్నటువంటి రకాన్ని ఐడెంటిఫై చేయాలి. స్టెప్ నెంబర్ 2, ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే ఇచ్చినటువంటి వాక్యంలో ఉన్నటువంటి పార్ట్స్ని ఐడెంటిఫై చేయాలి. స్టెప్ నెంబర్ 3, ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్రామటికల్ టాపిక్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెంటెన్స్. అంటే ఆ వాక్యం అనేటటువంటిది ఏ గ్రామటికల్ టాపిక్ మీద ఆధారపడి ఉంది అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. అండ్ లాస్ట్ స్టెప్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సెంటెన్స్. ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి గ్రామటికల్ టాపిక్ యొక్క రూల్స్ని ఆధారంగా చేసుకొని ఆ టాపిక్ని ఉపయోగిస్తూ మన ఆ వాక్యాన్ని నిర్మించడం అనేటటువంటిది చివరి స్టెప్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానంగా ఈ 4 స్టెప్స్ని మనం ఫాలో అవుతూ ఏదైనా ఒక వాక్యాన్ని నిర్మించడం అనేటటువంటిది జరుగుతుంది. సో ముందుగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఏంటి అనేటటువంటిది చూద్దాం. అంటే తీసుకున్నటువంటి వాక్యపు రకాన్ని మనం ముందుగా ఐడెంటిఫై చేయాలి. అంటే ఇచ్చినటువంటి వాక్యం అసర్టివ్ సెంటెన్సా, ఇంటరాగేటివ్ సెంటెన్సా, ఇంపరేటివ్ సెంటెన్సా, ఎక్స్క్లమేటరీ సెంటెన్సా. సో అసర్టివ్ అయితే పాజిటివ్ అసర్టివా, నెగిటివ్ అసర్టివా. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే ఎస్ఆర్నో క్వశ్చనా, WH క్వశ్చనా, మళ్ళీ ఎస్ఆర్నోలో పాజిటివా, నెగిటివా, WHలో పాజిటివా, నెగిటివా అనేటటువంటిది చూడాలి. అంటే ఈ విధంగా ఇంపరేటివ్ అయితే ఆర్డరా, రిక్వెస్ట్ అనేటటువంటిది చూడాలి, అందులో పాజిటివా, నెగిటివ్ అనేటటువంటిది చూడాలి. మనకు ఆల్రెడీ తెలుసు కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటటువంటి టాపిక్ తెలుసు. దాని ప్రకారం ఇవ్వబడినటువంటి వాక్యం యొక్క రకం ఏంటి అనేటటువంటిది ముందుగా ఐడెంటిఫై చేయాలి. కైండ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సెకండ్ స్టెప్గా అందులో ఉన్నటువంటి పార్ట్స్ని ఐడెంటిఫై చేయాలి. మీకు తెలుసు పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్ అండ్ కాంప్లిమెంట్. వాటిని కూడా ముందుగా వెర్బ్ని ఐడెంటిఫై చేయాలి. వెర్బ్ని బట్టి సబ్జెక్ట్ ఏంటి అనేది తెలుస్తుంది, సబ్జెక్ట్ని బట్టి ఆబ్జెక్ట్ ఏంటి అనేది తెలుస్తుంది, అండ్ చివరిగా కాంప్లిమెంట్ ఏంటి అనేటటువంటిది తెలుస్తుంది. సో పార్ట్స్ని ఐడెంటిఫై చేయడం అనేటటువంటిది సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్, ఇచ్చినటువంటి వాక్యంలో ఉన్నటువంటి గ్రామటికల్ టాపిక్ ఏంటి అనేటటువంటిది ఐడెంటిఫై చేయాలి. అంటే టెన్సెస్ అనేటటువంటి గ్రామటికల్ టాపిక్ను ఉపయోగించి మనం ఆ వాక్యాన్ని నిర్మించవచ్చా, లేదా ఆక్సిలరీ వెర్బ్స్ అనేటటువంటి టాపిక్ను ఉపయోగించి మన వాక్యాన్ని నిర్మించాలా, లేదా ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటటువంటి టాపిక్ను ఉపయోగించి ఆ వాక్యాన్ని నిర్మించాలా. సింపుల్, ఇవ్వబడినటువంటి వాక్యం కనుక ఇంపరేటివ్ సెంటెన్స్ అని మనకి సెకండ్ కేటగిరీలో కనుక తెలిస్తే వెంటనే ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటటువంటి టాపిక్ను ఉపయోగించి మన వాక్యాన్ని నిర్మిస్తాం. ఎందుకంటే మనం నేర్చుకుంటున్నటువంటి టెన్సెస్ కానివ్వండి, నేర్చుకోబోయేటటువంటి ఆక్సిలరీ వెర్బ్స్ అనేటటువంటి టాపిక్ కానివ్వండి, ఈ 2 టాపిక్స్ కూడా అసర్టివ్ సెంటెన్స్ని అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ని వాక్యాలుగా నిర్మించడానికి మాత్రమే ఉపయోగించబడతాయి. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ కనుక ఇవ్వబడినట్లయితే అలాంటి వాక్యాన్ని నిర్మించడానికి టెన్సెస్ కానీ ఆక్సిలరీ వెర్బ్స్ కానీ ఉపయోగించబడవు. అంటే ఆ 2 ఉపయోగపడవు.
సో ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటటువంటి వాక్యాన్ని నిర్మించడానికి ప్రత్యేకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కన్స్ట్రక్షన్ అనేటటువంటిది ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటటువంటి స్పెషల్ టాపిక్గా మనం నేర్చుకుంటాం. కాబట్టి మనం తీసుకున్నటువంటి వాక్యంలో ఉన్నటువంటిది టెన్సెస్, ఆక్సిలరీ వెర్బ్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటటువంటిది ఐడెంటిఫై చేయడం ద్వారా అప్పుడు ఆయా గ్రామటికల్ టాపిక్ని మనం ఉపయోగించి ఆ వాక్యాన్ని చివరిగా దాని మీద ఉన్నటువంటి రూల్స్ని ఫాలో అవుతూ మనం ఆ సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా ఏదైనా వాక్యాన్ని తీసుకున్నట్లయితే ఆ వాక్యాన్ని ఈ 4 స్టెప్స్లో భాగంగా ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్ ఫాలో అవుతూ మనం నిర్మించడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకుని వాటిలో ముందుగా కైండ్ని ఐడెంటిఫై చేద్దాం, తర్వాత అందులో ఉన్నటువంటి పార్ట్స్ని ఐడెంటిఫై చేద్దాం, తర్వాత అందులో ఉన్నటువంటి గ్రామటికల్ టాపిక్ని ఐడెంటిఫై చేసి చివరిగా ఆ వాక్యాన్ని నిర్మిద్దాం. సో ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ని తీసుకుందాం. ఆ సెంటెన్సెస్ని ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి, మనం నేర్చుకున్నటువంటి 4 టెన్సెస్ని ఉపయోగించి అనేటటువంటిది మనం చూద్దాం. సో మీకు నేను చెప్పాను స్టెప్ నెంబర్ 3లో భాగంగా వాక్యంలో ఇన్వాల్వ్ అయినటువంటిది టెన్సా లేదా ఆక్సిలరీ వెర్బా లేదా ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసి ఆయా టాపిక్స్ని ఉపయోగించి మన వాక్యాన్ని నిర్మించాలి. అంటే మనం తీసుకున్నటువంటి వాక్యాల్లో ఆక్సిలరీ వెర్బ్కి సంబంధించింది కానీ లేదా ఇంపరేటివ్ సెంటెన్స్కి సంబంధించినటువంటి టాపిక్ కానీ మనకి వస్తే మనం ఈ 4 టెన్సెస్ని ఉపయోగించి ఆ వాక్యాన్ని నిర్మించలేం. ఆ టాపిక్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా ఏ వాక్యాన్ని తీసుకున్నా సరే మనం ఇంగ్లీష్లో కన్స్ట్రక్ట్ చేయగలుగుతాం. కానీ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వాక్యం కనుక ప్రధానంగా ఈ 4 టెన్సెస్ మీద అంటే టెన్సెస్ అనేటువంటి టాపిక్ మీద కనుక డిపెండ్ అయి ఉంటే అప్పుడు మనం చాలా ఈజీగా వాక్యాన్ని నిర్మించగలుగుతాం. సో టెన్సెస్లో కూడా గుర్తుపెట్టుకోండి 12 టెన్సెస్ మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి అవసరం లేదు. కేవలం 4 టెన్సెస్ సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ అనేటటువంటి ఈ 4 టెన్సెస్ తెలిస్తే చాలు మనం చెప్పాలనుకునే వాక్యాన్ని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా కొన్ని సెంటెన్సెస్ని తీసుకుందాం. ఆయా సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి, నేను చెప్పినటువంటి ఈ స్టెప్స్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేటటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. మనం ర్యాండమ్గా కొన్ని సెంటెన్సెస్ని తీసుకుందాం. తీసుకున్నటువంటి వాక్యాన్ని మనం ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి, అది ఎందులోకి వస్తుంది అనేటటువంటిది మనం చూద్దాం. అతను నిన్న మా ఇంటికి రాలేదు, ఇది వాక్యం. సో ఈ వాక్యాన్ని మనం నిర్మించాలి అని అనుకుంటున్నాం. అంటే ఈ వాక్యాన్ని ఫామ్ చేయాలి. ఏ విధంగా ఇంగ్లీష్లోకి రాయాలి ఈ వాక్యాన్ని అనేటటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. మీకు చెప్పాను స్టెప్ నెంబర్ 1 ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ సెంటెన్స్. అంటే వాక్యంలో ఉన్నటువంటి వాక్యపు రకాన్ని ఐడెంటిఫై చేయాలి. వాక్యపు రకం అంటే ఎసెటివా, ఇంట్రాగేటివా, ఇంపరేటివా, ఎక్స్క్లమేటరీ అనేటటువంటిది ఐడెంటిఫై చేయాలి. అతను నిన్న మా ఇంటికి రాలేదు అంటే ఈ వాక్యం ద్వారా మనం ఒక ఇన్ఫర్మేషన్ ఎదుటి వ్యక్తికి అందిస్తున్నాము. అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వాక్యం ఉపయోగించబడింది కాబట్టి ఇది ఎసెప్టివ్ సెంటెన్స్. సో ఇప్పుడు ఈ ఎసెప్టివ్ సెంటెన్స్లో కూడా మనకి పాజిటివ్ ఎసెప్టివ్, నెగిటివ్ ఎసెప్టివ్ అని 2 రకాలు ఉంటాయి. సో ఆ విషయాన్ని కూడా ఐడెంటిఫై చేసి మనం ఇక్కడ రాసుకుందాం. సో ఇవ్వబడినటువంటి వాక్యం పాజిటివ్ ఎసెప్టివ్ సెంటెన్సా, నెగిటివ్ ఎసెప్టివ్ సెంటెన్సా? అంటే ఇవ్వబడినటువంటి వాక్యంలో ఉన్నటువంటి వెర్బ్ పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? అంటే ఇన్ఫర్మేషన్ని పాజిటివ్గా ఇస్తున్నామా, నెగిటివ్గా ఇస్తున్నామా అనేటటువంటిది మనం ఇప్పుడు చూడాలి. అతడు నిన్న మా ఇంటికి రాలేదు అని చెప్పేసి అంటున్నాం. మా ఇంటికి రాలేదు అంటే మనం భావాన్ని నెగిటివ్గా అందిస్తున్నాం, రాలేదు అని చెప్తున్నాం. సో ఇది నెగిటివ్ ఎసెప్టివ్ సెంటెన్స్. ఇది స్టెప్ నెంబర్ 1. ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కైండ్ ఆఫ్ సెంటెన్స్. వాక్యంలో ఉన్నటువంటి రకాన్ని మనం ఐడెంటిఫై చేసాం. సో స్టెప్ నెంబర్ 2 సెకండ్ స్టెప్లో భాగంగా వాక్యంలో ఉన్నటువంటి పార్ట్స్ని ఐడెంటిఫై చేస్తాం. సో ఇక్కడ ఈ వాక్యంలో ఉన్నటువంటి వెర్బ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి దానిని బట్టి సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, కాంప్లిమెంట్ ఏంటి అనేటటువంటి మనం ఐడెంటిఫై చేద్దాం. సో ఇక్కడ ఈ వాక్యంలో రాలేదు అని చెప్పేసి అంటున్నాం. అంటే రావడం అనేటటువంటి పని జరగలేదు. అంటే ఈ వాక్యంలో పని ఏంటి, రావడం అనేటటువంటిది పని. సో రాలేదు అనేటటువంటిది ఈ వాక్యానికి సంబంధించినటువంటి వెర్బ్. సో వెర్బ్ని ఐడెంటిఫై చేస్తాం. సో ఎవరు రాలేదు, ఆ వ్యక్తి సబ్జెక్ట్ అవుతాడు. అంటే రావడం అనేటటువంటి పనిని ఇక్కడ ఎవరు చేయలేదు అంటే అతడు చేయలేదు. సో అతడు అనేటటువంటిది ఈ వాక్యానికి సబ్జెక్ట్ అవుతుంది. సో అతడు ఈజ్ ద సబ్జెక్ట్. సో ఇక్కడ ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. మీకు ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఏంటి అనేటటువంటిది మీకు తర్వాత తెలుస్తుంది. ఇంట్రాన్సిటివ్ వెర్బ్కి ఆబ్జెక్ట్ ఉండదు కాబట్టి నిన్న మా ఇంటికి అనేటటువంటిది మొత్తం అంతా కూడా కాంప్లిమెంట్ అవుతుంది. పార్ట్స్ని ఐడెంటిఫై చేసాం. సెకండ్ స్టెప్ కంప్లీటెడ్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వాక్యంలో ఉన్నటువంటి గ్రామటికల్ టాపిక్ని ఐడెంటిఫై చేయాలి. అంటే ఈ వాక్యం అనేటటువంటిది ఏదైనా టెన్స్ను ఉపయోగించి నిర్మించబడిందా, లేదా ఆక్సిలరీ వెర్బ్ను ఉపయోగించి నిర్మించబడిందా, లేదా ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటటువంటి టాపిక్ ద్వారా నిర్మించాల్సినటువంటి నెసెసిటీ ఉన్నటువంటి సెంటెన్సా అనేటటువంటిది మనం ఇక్కడ చూడాలి.
కానీ మనకు ఆల్రెడీ తెలుసు మనం నేర్చుకున్నవే 4 టెన్సెస్. సో మనం ఇవ్వబోయేటటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఆ 4 టెన్సెస్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం బేసిక్ లెవెల్లో ఉండి సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ థర్డ్ స్టెప్ అనేది మీరు ఇప్పుడు ఫాలో కాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మీకు నేను టెన్సెస్ మాత్రమే కంప్లీట్ చేశాను కాబట్టి, అది కూడా స్పోకెన్ ఇంగ్లీష్కి అవసరమైనటువంటి టెన్సెస్ మాత్రమే కంప్లీట్ చేశాను కాబట్టి ఆ ఇవ్వబోయేటటువంటి వాక్యం ఖచ్చితంగా ఆ 4 టెన్సెస్లో ఏదో ఒక టెన్స్కి చెందిందే ఉంటుంది. సో ఇక్కడ ఆ 4 టెన్సెస్లో అంటే టెన్సెస్ మీదకి చెందినటువంటి టాపిక్కా కాదా అని ఐడెంటిఫై చేసిన తర్వాత స్టెప్ టెన్సెస్కి సంబంధించినటువంటి టాపిక్ అయితే ఏ టెన్స్కి సంబంధించింది అనేటటువంటి ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మనం థర్డ్ స్టెప్లో భాగంగా మనం అదే చేద్దాం. అంటే ఇవ్వబడినటువంటి వాక్యం 4 టెన్సెస్లో ఏ టెన్స్కి సంబంధించింది అనేటటువంటి ఇక్కడ ఐడెంటిఫై చేసి ఫోర్త్ స్టెప్లో భాగంగా సెంటెన్స్ని నిర్మిద్దాం. సో ఇక్కడ ఇవ్వబడిన వాక్యంలో ఉన్నటువంటి వెర్బ్ని బట్టి మనకి అందులో ఉన్నటువంటి టెన్స్ ఏంటి అనేటటువంటిది అర్థమవుతుంది. సో వెర్బ్ ఏంటి? రాలేదు అనేటటువంటిది వెర్బ్. సో రాలేదు అనేటటువంటి వెర్బ్ చూస్తే మనకి టెన్స్ ఈజీగా అర్థమవుతుంది, అంటే రావడం అనేటటువంటి పని జరగలేదు. అదేవిధంగా నిన్న అనేటటువంటి ఈ కాంప్లిమెంట్ని చూసినా సరే గతానికి సంబంధించినటువంటి వాక్యం ఇది అని మనకు అర్థమవుతుంది, అంటే పాస్ట్ టెన్స్ అని అర్థమవుతుంది. పాస్ట్ టెన్స్లో కూడా మనకి మాట్లాడడానికి స్పోకెన్ ఇంగ్లీష్లో కేవలం ఒకే ఒక టెన్స్ తెలిస్తే చాలు, అదే సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది సింపుల్ పాస్ట్ టెన్సా కాదా అనేటటువంటిది చెక్ చేసుకోండి చాలు. సో మనకి అదంతా క్లియర్గా తెలియాలి అంటే రాలేదు అనేటటువంటి నెగిటివ్ సెంటెన్స్ కంటే కూడా దానికి ఆపోజిట్లో పాజిటివ్ సెంటెన్స్ని ఫామ్ చేసి దాని అర్థాన్ని బట్టి అది కంప్లీటెడ్ యాక్షనా కాదా అనేటటువంటిది వెరిఫై చేసుకుందాం. సో రాలేదు అనేది నెగిటివ్ సెంటెన్స్ అన్నాం కాబట్టి దానికి ఆపోజిట్లో మనం వర్డ్ని కనుక వాడినట్లయితే, అంటే వెర్బ్ని దానికి రివర్స్ చేస్తే అది పాజిటివ్ వెర్బ్ ఏంటి అనేటటువంటిది మనకు తెలుస్తుంది. రాలేదుకి ఆపోజిట్ వచ్చాడు. అతడు రాలేదు అంటే రివర్స్ అతడు వచ్చాడు. అంటే వచ్చాడు అంటే ఎప్పుడు వచ్చాడు? నిన్న వచ్చాడు. అంటే రావడం అనేటటువంటి పని కంప్లీట్ అయిపోయింది అని చెప్తున్నా. కాకపోతే ఇక్కడ రావాల్సినటువంటి వ్యక్తి రాలేదు అని చెప్తున్నా. కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. కంప్లీటెడ్ యాక్షన్కి సంబంధించినటువంటి నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి, అంటే వచ్చాడు అనేటటువంటి కంప్లీటెడ్ యాక్షన్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి నెగిటివ్ అసెర్టివ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్ పాస్ట్ అని రాద్దాం, సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఇప్పుడు మనకి వాక్యంలో ఉన్నటువంటి రకం తెలిసిపోయింది, నెగిటివ్ అసెర్టివ్ సెంటెన్స్ అని. వాక్యంలో ఉన్నటువంటి పార్ట్స్ ఐడెంటిఫై చేయగలిగాం, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అండ్ కాంప్లిమెంట్స్. అండ్ చివరిగా ఆ వాక్యంలో సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటటువంటి గ్రామటికల్ టాపిక్ ఇన్వాల్వ్ అయి ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం స్టెప్ నెంబర్ 3లో తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం సెంటెన్స్ని ఫామ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ అసెర్టివ్ సెంటెన్స్ని మనం ఫామ్ చేస్తున్నాము. గుర్తుపెట్టుకోండి, అసెర్టివ్ సెంటెన్స్కి క్వశ్చన్స్కి తేడా ఏంటి అంటే, సబ్జెక్ట్తో కనుక వాక్యం స్టార్ట్ అయినట్లయితే దానిని అసెర్టివ్ సెంటెన్స్ అంటారు. అది పాజిటివ్ అసెర్టివ్ సెంటెన్స్ అయినా నెగిటివ్ అసెర్టివ్ సెంటెన్స్ అయినా సరే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. అదే క్వశ్చన్ అనుకోండి, ఎస్ఆర్ నో క్వశ్చన్ అయితే హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అవుతుంది. అదే WH క్వశ్చన్ అయితే WH వర్డ్ తోటి స్టార్ట్ అవుతుంది. అంటే మన వాక్యాన్ని నిర్మించేటప్పుడు దాని యొక్క కన్స్ట్రక్షన్ని ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకునే మనం నిర్మించాలి. సో ఇక్కడ నెగిటివ్ అసెర్టివ్ సెంటెన్స్ని ఫామ్ చేస్తున్నాం కాబట్టి అసెర్టివ్ సెంటెన్స్ అయినా నెగిటివ్ అసెర్టివ్ సెంటెన్స్ అయినా సబ్జెక్ట్ తోటే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన వాక్యంలో స్టార్టింగ్లో సబ్జెక్ట్ని రాస్తాము. సో ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఎవరు? అతడు. అతడు ఈజ్ ద సబ్జెక్ట్. అతడు అంటే హీ. సో రాసాము. సో ఇక్కడ మనకి సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ పాజిటివ్ సెంటెన్స్ అయితే సబ్జెక్ట్ వచ్చిన తర్వాత V2 వచ్చేస్తుంది. కానీ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క నెగిటివ్ అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా V2ని రాయకూడదు. ఒక వాక్యంలో ఒక పాజిటివ్ సెంటెన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్కి నాట్ని తగిలించడం వల్ల అది నెగిటివ్ సెంటెన్స్గా మారుతుందని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ రాయాలి అంటే సబ్జెక్ట్ రాసిన తర్వాత హెల్పింగ్ వెర్బ్ రాసి దానికి నాట్ని యాడ్ చేసి తర్వాత వెర్బ్ ఫామ్ రాసి తర్వాత మిగిలిన వాక్యాన్ని కంప్లీట్ చేయాలి. కానీ మీకు తెలుసు సింపుల్ పాస్ట్ టెన్స్ అనగానే ఇమీడియట్గా ఒకే ఒక హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, అది డిడ్ ఉంటుంది. దానినే నెగిటివ్ సెంటెన్స్ని రాయడానికైనా క్వశ్చన్స్ని రాయడానికైనా ఉపయోగించాలి. సో డిడ్, హీ డిడ్. అండ్ ఇప్పుడు ఈ వాక్యంలో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్కి నాట్ని చేర్చడం వల్ల అది నెగిటివ్ సెంటెన్స్గా మారుతుంది. హీ డిడ్ నాట్. మరి హెల్పింగ్ వెర్బ్తో మాత్రమే వాక్యం అనేటటువంటిది ఉండదు. హెల్పింగ్ వెర్బ్కి నాట్ని యాడ్ చేసిన తర్వాత అందులో దాగి ఉన్నటువంటి వెర్బ్ ఫామ్ని కూడా రాయాలి. అంటే ఈ వాక్యంలో రావడం అనేటటువంటిది పని, రావడం అనేటటువంటి పని జరగలేదు. సో ఆ విషయాన్ని మనం చెప్పాలి అంటే డిడ్ నాట్ పక్కన రావడం అనేటటువంటి వెర్బ్ యొక్క రూట్ ఫామ్ని అంటే మొదటి ఫామ్ని V1ని రాయాలి. ఎందుకంటే ఆల్రెడీ డిడ్ అనేటటువంటి పాస్ట్ టెన్స్ని కన్వే చేశాం కాబట్టి అసెర్టివ్ సెంటెన్స్లో అయితే V2 ఉంటుంది. V2లోంచి డిడ్ బయటకు వచ్చి V2 కాస్త V1గా మారిపోతుందని మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. కానీ ఇది నెగిటివ్ అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి ఆల్రెడీ డిడ్ని రాసేసాం కాబట్టి ఇంకా V2 రాయకూడదు, V1 రాయాలి. హీ డిడ్ నాట్. నెక్స్ట్ కమ్. ఎందుకంటే రావడం అనేటటువంటి వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ కమ్. కమ్, కేమ్, కమ్ అనేటటువంటి దాని యొక్క 3 ఫామ్స్. అందులో మనం ఫస్ట్ ఫామ్ రాయాలి. హీ డిడ్ నాట్ కమ్. ఎక్కడికి రాలేదు? మా ఇంటికి రాలేదు. టు మై హౌస్. హీ డిడ్ నాట్ కమ్ టు మై హౌస్. ఎప్పుడు రాలేదు అంటే నిన్న రాలేదు, ఎస్టర్డే.
హీ డిడ్ నాట్ కమ్ టు మై హౌస్ ఎస్టర్డే. ఈ విధంగా మనం ఒక వాక్యాన్ని ఫ్రేమ్ చేస్తాం. సో ఇప్పుడు ఇంకొక వాక్యాన్ని చూద్దాం. నెంబర్ 2, ఆమె ఆ పరీక్ష రాస్తుందా అంటే రాస్తుందా, ఇప్పుడు రాస్తుందా అని కాదు, రాస్తుందా. మన వాడుక భాషలో దీన్నే రాస్తుందా అంటాం. రాస్తుందా అంటే ఎప్పుడు కూడా మనం స్పోకెన్ లాంగ్వేజ్కి రిటర్న్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ అనేటటువంటిది ఉంటుంది. మనం రాసేటప్పుడు ఏ వర్డ్ని వాడుక భాషలో వాడేటువంటి వర్డ్స్ని రాయకూడదు. చూడండి, రాస్తుందా అని అంటాం, ఆమె ఆ పరీక్ష రాస్తుందా అని చెప్పేసి అంటాం. అలానే ఇక్కడ రాస్తుందా అని రాయకూడదు, ఆమె ఆ పరీక్ష రాస్తుందా అంటే రాయబోతుందా అని చెప్పేసి దీని యొక్క అర్థం. సో ఈ వాక్యాన్ని మనం ఏ విధంగా రాయాలి అనేటటువంటిది చూద్దాం. సో యాజ్ యూజువల్గా మన వాక్యంలో ఉన్నటువంటి కైండ్ని ఐడెంటిఫై చేయాలి. ఆమె పరీక్ష రాస్తుందంటే ఇది ఎలాంటి రకానికి చెందినటువంటి వాక్యం. సో ఆమె పరీక్ష రాయడం అనేటటువంటి పనిని చేయబోతుందా అని మనం క్వశ్చన్ అడుగుతున్నాము. ఒకవేళ ఆమె పరీక్ష రాస్తుంది అనుకోండి, ఎస్ రాస్తుంది అని చెప్పేసి అంటాం. రాయదనుకోండి, నో రాయదు అని చెప్పేసి అంటాం. అంటే ఈ వాక్యం ద్వారా మనం ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఏ క్వశ్చన్. అండ్ క్వశ్చన్లో కూడా రాస్తుందా అని అన్నప్పుడు రాస్తే ఎస్ అని కానీ రాయకపోతే నో అని కానీ చెప్తే సరిపోతుంది. కాబట్టి ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు ఎస్ఆర్ నో క్వశ్చన్లో కూడా ఇది పాజిటివా నెగిటివా అంటే రాస్తుందా అంటే రాయడం అనేటువంటి పని జరుగుతుందా అని అడుగుతున్నాం. అంటే వెర్బ్ పాజిటివ్గా ఉంది, రాయదా అని అన్నామనుకోండి నెగిటివ్ అవుతుంది. సో ఇది పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్, పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్. సో మనం స్టెప్ నెంబర్ 1లో భాగంగా ఈ సెంటెన్స్ యొక్క కైండ్ని ఐడెంటిఫై చేసాం. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి అంటే అందులో ఉన్న సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్ని ఐడెంటిఫై చేయాలి. సో ఆమె పరీక్ష రాస్తుందా, ఇందులో రాయడం అనేటటువంటిది పని కాబట్టి రాస్తుందా అనేటటువంటిది వెర్బ్. సో ఈ రాయడం అనేటటువంటి పని ఎవరు చేస్తారు, ఆమె చేస్తోంది కాబట్టి ఆమె సబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ రాయడం అనేటటువంటి పనిని ఆమె చేస్తుంది, ఆమె చేత రాయబడేటటువంటిది ఏంటి అంటే పని యొక్క ఫలితాన్ని అనుభవించేటటువంటిది ఆ వాక్యంలో పరీక్ష అనేటటువంటి వర్డ్. సో ఆ పరీక్ష అనేటటువంటిది టోటల్గా ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ ఈ వాక్యంలో కాంప్లిమెంట్ అనేటటువంటిది లేదు. సో మనం సెకండ్ స్టెప్లో భాగంగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ వెర్బ్ని ఐడెంటిఫై చేసాం. సో ఇప్పుడు థర్డ్ స్టెప్లో భాగంగా ఆ వాక్యంలో ఉన్నటువంటి గ్రామటికల్ టాపిక్ ఏంటి అనేటటువంటిది ఐడెంటిఫై చేయాలి. సో మనకు తెలుసు ఇందులో ఉన్నటువంటిది టెన్స్, ఎందుకంటే మనం 4 టెన్సెస్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఇవ్వబడేటువంటి ప్రతి సెంటెన్స్ కూడా టెన్స్కి సంబంధించిందే ఉంటుంది. సో ఇందులో టెన్సెస్ అనేటటువంటి గ్రామటికల్ టాపిక్ ఉందని మనకు అర్థమైంది. సో ఈ టెన్సెస్లో కూడా 4 టెన్సెస్లో ఏ టెన్స్ అనేటటువంటి గ్రామటికల్ టాపిక్ ఉంది అంటే సింపుల్ ప్రెజెంట్ ఉందా, సింపుల్ పాస్ట్ ఉందా, సింపుల్ ఫ్యూచర్ ఉందా, ప్రెజెంట్ కంటిన్యూస్ ఉందా. సో ఆ విషయాన్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఆమె ఆ పరీక్ష రాస్తుందా అంటే రాయబోతుందా, రాస్తుందా, ఆమె ఆ పరీక్ష రాస్తుందా అని అడుగుతున్నా. సో ఇది ఫ్యూచర్కి సంబంధించినటువంటి పని కాబట్టి ఇందులో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేటటువంటి టెన్స్ ఉంది, సింపుల్ ఫ్యూచర్. సో చివరిగా థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది కాబట్టి చివరిగా మన వాక్యాన్ని నిర్మించడం అనేటటువంటిది లేట్. కానీ ఇక్కడ మనకేం తెలుసు, వాక్యం పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి, వాక్యం యొక్క రకాన్ని బట్టి ఆ వాక్యం యొక్క నిర్మాణం అనేటటువంటిది ఉంటుంది. ఎసెప్టివ్ సెంటెన్స్ అయితే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఎస్ఆర్ నో క్వశ్చన్ అయితే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది, WH క్వశ్చన్ అయితే WH వర్డ్ తోటి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇది పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్. అసలు పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్ అయినా నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్ అయినా ఎస్ఆర్ నో క్వశ్చన్ అయితే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆమె పరీక్ష రాస్తుందా అనేటటువంటిది పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్. సో పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్ స్టార్టింగ్లో హెల్పింగ్ వెర్బ్ అనేటటువంటిది ఉంటుంది. మరి హెల్పింగ్ వెర్బ్గా ఏం వాడాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే డిడ్ వాడాలి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అయితే విల్ వాడాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే డూ కానీ డస్ కానీ వాడాలి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయితే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వాడాలి. సో ఇక్కడ మనకి వాక్యంలో ఉన్నటువంటి టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి మనం హెల్పింగ్ వెర్బ్గా విల్ అనేటటువంటిది వాడాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్లు షెల్ అనేటటువంటి 2 హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో షెల్ అనేటటువంటి దాన్ని ఉపయోగించరు. అన్ని సబ్జెక్ట్స్కి కూడా జస్ట్ విల్ని ఉపయోగించేస్తారు. అంటే విల్ని ఉపయోగించడం వల్ల మనకి ఫ్యూచర్ మీనింగ్ అనేటటువంటిది వస్తుంది. కాబట్టి గ్రామర్లో లాగా దేనికి షెల్ వాడాలి దేనికి విల్ వాడాలి అని చెప్పేసి మనం ఇక్కడ తికమక పడేటటువంటి అవకాశం కూడా లేదు. అన్ని సబ్జెక్ట్స్కి కూడా మనం కామన్గా విల్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించవచ్చు. సో పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్ కాబట్టి విల్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేస్తున్నాం. విల్ తోటే ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి. అదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనుకోండి డూ కానీ డస్ కానీ వాడేవాళ్ళం. సబ్జెక్ట్ని బట్టి డూ అయితే డూ, డస్ అయితే డస్ వాడేవాళ్ళం. అదే సింపుల్ పాస్ట్ టెన్స్ అనుకోండి డిడ్ను ఉపయోగించేవాళ్ళం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయితే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వాడేవాళ్ళం. కానీ ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి మనకి విల్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉపయోగించబడుతుంది. సో స్టార్టింగ్లో విల్ రాయాలి, ఎందుకంటే ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ కాబట్టి. ఎస్ఆర్ నో క్వశ్చన్ అనేటటువంటిది ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. సో విల్ రాసాం. సో ఎస్ఆర్ నో క్వశ్చన్కి ఎసెప్టివ్ సెంటెన్స్కి తేడా ఏంటి అంటే ఎసెప్టివ్ సెంటెన్స్ అనేటటువంటిది సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, కానీ ఎస్ఆర్ నో క్వశ్చన్ అనేటటువంటి సబ్జెక్ట్ కంటే ముందు హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, అంతే తేడా. అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ రాసిన తర్వాత సబ్జెక్ట్ని రాయాలి, విల్ తర్వాత సబ్జెక్ట్ని రాయాలి. సబ్జెక్ట్ ఎవరు, ఆమె. ఆమె అంటే షీ, విల్ షీ.
తర్వాత విల్ షీ అని రాసిన తర్వాత వాక్యం యొక్క ఫస్ట్ ఫామ్ రాయాలి. ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కానీ, సింపుల్ పాస్ట్ టెన్స్లో కానీ, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో కానీ హెల్పింగ్ వెర్బ్ని వాడిన తర్వాత ఎప్పుడు V1నే రాయాలి. ఒక ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయితే మాత్రం V1కి ఇంగ్ ఫామ్ని కూడా యాడ్ చేయాలి. సో ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి మనం V1 అనేటటువంటిది రాయాలి. విల్ షీ తర్వాత రాయడం అంటే రైట్, విల్ షీ రైట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్గా ఆ పరీక్ష, ఆ పరీక్ష, పరీక్ష అంటే ఎగ్జామ్, ఆ పరీక్ష అంటే ద ఎగ్జామ్. విల్ షీ రైట్ ద ఎగ్జామ్, విల్ షీ రైట్ ద ఎగ్జామ్. ఆమె ఆ పరీక్ష రాస్తుందా, ఇది మనం రాయాలనుకున్నటువంటి వాక్యం. సో ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అండ్ పాజిటివ్ ఎస్ఆర్నో క్వశ్చన్ అండ్ ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్లను కూడా ఒక స్ట్రక్చర్ ప్రకారం అమర్చాం. సో ఈ విధంగా మనం ఇంకొక సెంటెన్స్ రాసాం. ఇప్పుడు థర్డ్ సెంటెన్స్ చూద్దాం. సో థర్డ్ సెంటెన్స్, వారు క్రికెట్ ఎక్కడ ఆడుతున్నారు, వారు క్రికెట్ ఎక్కడ ఆడుతున్నారు అని మనం ఇప్పుడు చెప్పాలి. సో సేమ్ ఫస్ట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయాలి. అంటే ఈ సెంటెన్స్ అనేటటువంటిది ఎసెప్టివా, నెగిటివ్ ఎసెప్టివా, ఎస్ఆర్నో, నెగిటివ్ ఎస్ఆర్నో, WH, నెగిటివ్ WH. సో ఒకసారి మనం చూసినట్లయితే వారి క్రికెట్ ఎక్కడ ఆడుతున్నారు అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మనం ఇక్కడ క్వశ్చన్ చేసాం. క్వశ్చన్ చేసామంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్, అంటే ఎస్ఆర్నో క్వశ్చన్ అని అవ్వాలి లేదా WH క్వశ్చన్ అని అవ్వాలి. సో చూడండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్గా ఎస్ అని చెప్తే సరిపోతుందా లేదా నో అని చెప్తే సరిపోతుందా? వారు ఎక్కడ క్రికెట్ ఆడుతున్నారు అంటే ఎస్ కానీ నో కానీ చెప్తే సరిపోదు, ఎక్కడ ఆడుతున్నారో స్పెసిఫిక్గా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఎస్ఆర్నో క్వశ్చన్ కాదు, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, ఒక స్పెసిఫిక్ ఆన్సర్. వాళ్ళు ఎక్కడైతే ఆడుతున్నారో ఆ ప్లేస్ని చెప్పాలి కాబట్టి WH క్వశ్చన్. అట్లా కాకపోయినా వాక్యంలో ఎక్కడ అనేటటువంటి WH వర్డ్ ఉంది కాబట్టి ఇది WH క్వశ్చన్ అవుతుంది. సో WH క్వశ్చన్లో కూడా పాజిటివా నెగిటివా, ఆడుతున్నారు అంటే ఆడడం అనేటటువంటి పని జరుగుతుంది అని చెప్తున్నాం, ఆడడం లేదు అని అనట్లేదు. అంటే వెర్బ్ పాజిటివ్గా ఉంది కాబట్టి ఇది పాజిటివ్ WH క్వశ్చన్. దిస్ ఈజ్ పాజిటివ్ WH క్వశ్చన్. సో స్టెప్ నెంబర్ 1లో భాగంగా సెంటెన్స్లో ఉన్నటువంటి రకాన్ని ఐడెంటిఫై చేసాం. స్టెప్ నెంబర్ 2లో భాగంగా సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ ఈ వాక్యంలో ఉన్నటువంటి వెర్బ్ ఏంటి అంటే ఆడుతున్నారు అనేటటువంటిది. సో ఆడడం అనేటటువంటిది వెర్బ్. సో ఎవరు ఆడుతున్నారు అంటే వారు ఆడుతున్నారు. సో వారు సబ్జెక్ట్ అవుతారు. సో వారి చేత ఏం ఆడబడుతుంది అంటే క్రికెట్ ఆడబడుతుంది కాబట్టి క్రికెట్ అనేటటువంటిది ఆబ్జెక్ట్ అవుతుంది. ఎక్కడ అనేటటువంటి WH వర్డ్ అవుతుంది ఎక్కడ అనేటటువంటిది. అంటే ఇది వాక్యానికి స్టార్టింగ్లోనే ఉంటుంది. దిస్ ఈజ్ WH వర్డ్. దీన్ని మనం కాంప్లిమెంట్ అన్నా సరే తప్పులేదు, కానీ అలానే వాక్యానికి చివరిలో రాయకూడదు. ఎందుకంటే WH వర్డ్ అనేటువంటిది వాక్యానికి స్టార్టింగ్లో ఉండాలి, అప్పుడే అది WH క్వశ్చన్ అవుతుంది. సో ఇక్కడ మనకి పాజిటివ్ WH క్వశ్చన్ అని తెలిసింది. అండ్ ఇక్కడ మనం ఏం చూసాము, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ వెర్బ్లు చూసాము, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ని ఐడెంటిఫై చేసాము. ఇప్పుడు వాక్యంలో ఉన్నటువంటి టెన్స్ ఏంటి అనేటటువంటిది ఐడెంటిఫై చేయాలి. సో టెన్స్ తెలియాలి అంటే మనకి వెర్బ్ తెలియాలి. వెర్బ్ని చూస్తే ఆటోమేటిక్గా మనకి టెన్స్ అనేటటువంటి తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, రాలేదు, ఆపోజిట్ వచ్చాడు. సో వచ్చాడు అంటే కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్, దానికి సంబంధించినటువంటి నెగిటివ్ సెంటెన్స్ అని రాశాను ఎందుకంటే వెర్బ్ అనేటువంటిది నెగిటివ్గా ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి, రాస్తుందా, ఎగ్జామ్ రాస్తుందా, రాస్తుంది అంటే రాయడం అనేటువంటి పని జరగబోతుందా, కాబట్టి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని ఐడెంటిఫై చేస్తాం. అలాగే ఇక్కడ వెర్బ్ ఏంటి, ఆడుతున్నారు అంటే ఆడడం అనేటటువంటి పనిని ఇప్పుడు చేస్తున్నారు. వారు ఎక్కడ ఆడుతున్నారు అంటే ఆడడం అనేటటువంటి పనిని ఎక్కడ చేస్తూ ఉన్నారు అంటే పని ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో అదే ఐడెంటిఫై చేసి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని ఇక్కడ రాసాం. అండ్ చివరి స్టెప్లో భాగంగా వాక్యాన్ని నిర్మించడం అనేటటువంటిది మిగిలింది. సో ఆ వాక్యాన్ని ఎలా నిర్మించాలి అనేటటువంటిది చూద్దాం. సో మీకు తెలుసు, వారు క్రికెట్ ఎక్కడ ఆడుతున్నారంటే ఇది పాజిటివ్ WH క్వశ్చన్ అని మనకు అర్థమైంది. ఎస్ఆర్నో క్వశ్చన్ అయితే హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. WH క్వశ్చన్ అయితే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా WH వర్డ్తో స్టార్ట్ అవుతుంది. సో ఈ వాక్యంలో WH వర్డ్ ఏంటి, ఎక్కడ అనేటటువంటిది WH వర్డ్. సో వాక్యానికి స్టార్టింగ్లో వేర్ అనేటటువంటి వర్డ్ని రాయాలి. సో వేర్ రాసాం. మీకు తెలుసు, WH క్వశ్చన్ అయినా ఎస్ఆర్నో క్వశ్చన్ అయినా సరే హెల్పింగ్ వెర్బ్ అనేది సబ్జెక్ట్ కంటే ముందు ఉంటుంది. WH క్వశ్చన్ అయితే కనుక ఆ హెల్పింగ్ వెర్బ్ కంటే ముందు WH వర్డ్ అనేటటువంటి ఉంటుంది. ఎస్ఆర్నో క్వశ్చన్ అయితే కనుక ఆ ఎస్ఆర్నో క్వశ్చన్లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ తోటే క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఇది WH క్వశ్చన్ కాబట్టి WH వర్డ్ అనేటటువంటి వేర్ తోటి వాక్యం స్టార్ట్ అయింది. కానీ ఎస్ఆర్నో క్వశ్చన్ అయినా WH క్వశ్చన్ అయినా సరే హెల్పింగ్ వెర్బ్ అనేటటువంటి సబ్జెక్ట్ కంటే ముందు ఉంటుంది కాబట్టి WH వర్డ్ రాసిన తర్వాత హెల్పింగ్ వెర్బ్ రాసి ఆ తర్వాత మనం సబ్జెక్ట్ని రాయాలి. సో ఇక్కడ ఈ వాక్యంలో హెల్పింగ్ వెర్బ్ ఏమొస్తుంది అనేటటువంటిది చూద్దాం. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ హెల్పింగ్ వెర్బ్గా వస్తాయి. సో మరి ఈజ్ వస్తుందా, యామ్ వస్తుందా, ఆర్ వస్తుందా అనేటటువంటిది సబ్జెక్ట్ యొక్క రకాన్ని బట్టి మనకు తెలుస్తుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ అనేటటువంటిది వారు అనేటటువంటి సబ్జెక్ట్, అంటే దే అనేటటువంటి సబ్జెక్ట్. దేకి మరి ఈజ్ వస్తుందా, యామ్ వస్తుందా, ఆర్ వస్తుందా అంటే మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క రూల్స్ ప్రకారం
హీకి షీకి ఇట్కి ఏదైనా సింగులర్ నేమ్కి అయితే ఈజ్ వస్తుంది, ఐకి అయితే యామ్ వస్తుంది, మిగిలిన వేటికైనా సరే మిగిలిన ఏ సబ్జెక్ట్కి అయినా సరే ఆర్ వస్తుంది. అంటే దేకి ఆర్ అనేటటువంటిది వస్తుంది. సో వేర్ తర్వాత ఆర్ రాయాలి, వేర్ ఆర్. ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరైతే వాళ్ళు రాయాలి. సో ఈ వాక్యంలో సబ్జెక్ట్ వారు అంటే దే. సో వేర్ ఆర్ దే, WH వర్డ్ రాసాము, హెల్పింగ్ వర్బ్ రాసాము అండ్ సబ్జెక్ట్ రాసాము. ఇప్పుడు ఈ వాక్యంలో ఉన్నటువంటి వెర్బ్ ఫామ్ రాయాలి. మీకు తెలుసు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కానీ సింపుల్ పాస్ట్ టెన్స్లో కానీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో కానీ అయితే వెర్బ్ అనేటటువంటిది V1గా ఉంటుంది. కానీ ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. వెర్బ్ అనేటటువంటిది V1 ప్లస్ ఇంగ్ ఫామ్లో ఉంటుంది. ఆ ఇంగ్ అనేటటువంటిది పని జరుగుతూ ఉంది అనేటటువంటి మీనింగ్ని కన్వే చేస్తుంది. సో వేర్ ఆర్ దే ప్లేయింగ్. ఎందుకని ఇక్కడ ఆడడం అనేటటువంటిది వెర్బ్, ఆడడం యొక్క ఫస్ట్ ఫామ్ ప్లే, ఆ ఫస్ట్ ఫామ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసి ప్లేయింగ్ అని చెప్పేసి అనాలి. వేర్ ఆర్ దే ప్లేయింగ్, ఏం ఆడుతున్నారు, ఇప్పుడు ఆబ్జెక్ట్ రాయాలి, వెర్బ్ అయిపోయింది కాబట్టి. క్రికెట్, వేర్ ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్, వారు క్రికెట్ ఎక్కడ ఆడుతున్నారు, వారు క్రికెట్ ఎక్కడ ఆడుతున్నారు అని ఈ విధంగా మనం వాక్యాన్ని ఫ్రేమ్ చేసాం. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫోర్త్ సెంటెన్స్ ఇస్, అతడు నీతో ఎందుకు మాట్లాడాడు. మనకు వాడుక భాషలో వాడేటువంటి వాక్యం ఏది, అతడు నీతో ఎందుకు మాట్లాడాడు. సో ఈ వాక్యాన్ని మనం ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి అనేటటువంటి మనం ఇప్పుడు చూద్దాం. సో మనకు తెలుసు వాక్యపు రకాన్ని మనం ముందుగా ఐడెంటిఫై చేయాలి. అంటే ఈ వాక్యం అనేటటువంటిది ఏ రకానికి చెందింది అనేటటువంటిది మనం ముందుగా ఐడెంటిఫై చేయాలి. చూడండి, అతడు నీతో ఎందుకు మాట్లాడాడు, ఎందుకు అని అంటున్నాం. ఎందుకు అనే WH వర్డ్ని చూడగానే మనకి ఇది WH క్వశ్చన్ అర్థమవుతుంది. అలా కాకపోయినా మనం ఈ క్వశ్చన్ ద్వారా అంటే ఈ వాక్యం ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఇట్స్ ఏ క్వశ్చన్. అందులో కూడా ఈ క్వశ్చన్కి మనం ఎస్ కానీ నో కానీ సమాధానం చెప్తే సరిపోదు కాబట్టి ఇది SR నో క్వశ్చన్ కాదు. ఇది WH వర్డ్ని కలిగి ఉంది కాబట్టి WH క్వశ్చన్. అండ్ దీనికి స్పెసిఫిక్గా ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఇది WH క్వశ్చన్. ఇప్పుడు అతడు నీతో ఎందుకు మాట్లాడాడు, మనకి WH క్వశ్చన్ అర్థమైంది. ఇప్పుడు పాజిటివా నెగిటివా, మాట్లాడాడు వెర్బ్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. మాట్లాడాడు, గుర్తుపెట్టుకోండి వాక్యానికి చివరిలో వెర్బ్ అనేటటువంటిది ఉంటుంది తెలుగు వాక్యం అయితే. అది ఇంగ్లీష్ వాక్యం అయితే వాక్యానికి మధ్యలో ఉంటుంది. ఆల్రెడీ మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటి టాపిక్లోనే మనం దీన్ని చూసాం. వాక్యానికి చివరిలో తెలుగు వాక్యంలో ఎప్పుడు కూడా వాక్యానికి చివరిలో వెర్బ్ అనేటటువంటిది ఉంటుంది. సో ఇక్కడ మాట్లాడాడు అనేటటువంటిది వెర్బ్. మాట్లాడాడు అంటే మాట్లాడడం అనేటువంటి పని జరగదు అని చెప్తున్నాం. సో ఇది నెగిటివ్గా ఉంది వెర్బు కాబట్టి WH క్వశ్చన్లో కూడా ఇది నెగిటివ్ WH క్వశ్చన్ అవుతుంది. నెగిటివ్ WH క్వశ్చన్. సో నెగిటివ్ WH క్వశ్చన్ అని వాక్యం యొక్క కైండ్ని ఐడెంటిఫై చేశాము. ఇప్పుడు వాక్యంలో ఉన్నటువంటి పార్ట్స్ని ఐడెంటిఫై చేద్దాం. అతడు నీతో ఎందుకు మాట్లాడాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ వెర్బ్. మాట్లాడడం అనేటటువంటిది వెర్బ్. మాట్లాడడం అనేటువంటి పనిని ఆ పనికి డూయర్ ఎవరు అంటే అతడు అనేటటువంటిది డూయర్ అవుతుంది కాబట్టి అతడు అనేటువంటి వాడు సబ్జెక్ట్. ఈ మాట్లాడడం అనేటువంటి పని కూడా ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కాబట్టి టోటల్గా ఇదంతా కూడా కాంప్లిమెంట్ అవుతుంది. అందులో కూడా ఈ ఎందుకు అనేటటువంటిది WH వర్డ్ అవుతుంది. సో ఇప్పుడు అతడు నీతో ఎందుకు మాట్లాడాడు, ఈ వాక్యంలో మాట్లాడు అనేటటువంటిది వెర్బ్, అతడు అనేటటువంటిది సబ్జెక్ట్, ఎందుకు అనేటటువంటిది WH వర్డ్, నీతో అనేటటువంటిది కాంప్లిమెంట్. సో ఇప్పుడు ఇది నెగిటివ్ WH క్వశ్చన్ అర్థమైంది. ఇందులో ఉన్న సబ్జెక్ట్ వెర్బ్ అండ్ కాంప్లిమెంట్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు ఈ వాక్యంలో ఉన్నటువంటి టెన్స్ ఏంటి అనేటటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. టెన్స్ని ఐడెంటిఫై చేస్తే కనుక స్టెప్ నెంబర్ 3గా ఫోర్త్ స్టెప్లో మనం వాక్యాన్ని నిర్మించేయచ్చు. సో ఇక్కడ అతడు నీతో ఎందుకు మాట్లాడాడు. ఎప్పుడూ కూడా మనం టెన్స్ని ఐడెంటిఫై చేయాలంటే వాక్యం నెగిటివ్గా ఉంటే మనం అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేం. కాబట్టి ఇక్కడ మాట్లాడాడు అంటే నెగిటివ్గా ఉంది, దీన్ని మనం పాజిటివ్గా మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు మనకు ఆటోమేటిక్గా టెన్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో మాట్లాడాడు ఆపోజిట్ మాట్లాడతాడు. అతడు నీతో ఎందుకు మాట్లాడతాడు అంటే మాట్లాడతాడు అంటే ఎప్పటి విషయం మాట్లాడుతున్నాం మనం, కాసేపట్లో మాట్లాడతాడని కాదు, జనరల్గా అతను ఎప్పుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. సో ఇక్కడ కూడా అతను నీతో ఎందుకు మాట్లాడాడు అంటే ఎప్పుడూ అతను నీతో మాట్లాడాడు. కారణం ఏంటి అంటే రిపీటెడ్ యాక్షన్కి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇందులో ఉన్నటువంటిది ఒక రిపీటెడ్ యాక్షన్. మరి రిపీటెడ్ యాక్షన్స్ ఎందులో చెప్తారు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తారు. కాబట్టి వాక్యంలో దాగి ఉన్నటువంటి టెన్స్ సింపుల్ ప్రెజెంట్. ఇప్పుడు చివరి స్టేజ్లో అంటే చివరి స్టెప్లో ఇప్పుడు మనం వాక్యాన్ని నిర్మించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, అతడు నీతో ఎందుకు మాట్లాడాడు, మళ్ళీ ఇది కూడా నెగిటివ్ WH క్వశ్చన్. మనకు తెలుసు WH క్వశ్చన్ అనేటటువంటిది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా WH వర్డ్ తోటి స్టార్ట్ అవుతుంది. ఈ వాక్యంలో WH వర్డ్ ఏంటి, ఎందుకు అనేటటువంటిది WH వర్డ్. సో దీన్ని వాక్యానికి ప్రారంభంలో రాద్దాం. సో వై
వై అనేటటువంటి WH వర్డ్ని రాసాం. సో ఇక్కడ WH వర్డ్ని రాసిన తర్వాత క్వశ్చన్ అనేసరికి ఎస్ఆర్నో క్వశ్చన్ అయినా WH క్వశ్చన్ అయినా సరే హెల్పింగ్ వెర్బ్ని ముందు రాయాలి. హెల్పింగ్ వెర్బ్ని రాసిన తర్వాతనే సబ్జెక్ట్ రాయాలి. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఎవరు? అతడు. అతడు అనే సబ్జెక్ట్ని ఇక్కడ రాసిన, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ కోసం నేను గ్యాప్ వదిలేసా. ఎందుకంటే హెల్పింగ్ వెర్బ్ అనేటటువంటిది సబ్జెక్ట్ని బట్టే తెలుస్తుంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని మనకు అర్థమైంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి 2 హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. ఒకటి డూ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, 2 డస్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. ఈ డూని వాడాలా డస్ని వాడాలా అనేటటువంటిది సబ్జెక్ట్ని బట్టి మనకు తెలుస్తుంది. సో ఇక్కడ హీ అనేటటువంటిది సబ్జెక్ట్. హీకి డూ వస్తుందా డస్ వస్తుందంటే సబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ వెర్బ్ అగ్రిమెంట్ ప్రకారం హీకి షీకి ఇట్కి నేమ్కి డస్ అనేటటువంటిది వస్తుంది. ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్లో V1 లేదా V1+S ఉంటుంది. హీకి షీకి ఇట్కి నేమ్కి V1+S అనేటటువంటిది వస్తుంది. కాబట్టి హీకి డస్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. వై డస్ హీ. సో ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ వాడాము, సబ్జెక్ట్ వాడాము. ఇప్పుడు వెర్బ్ యొక్క ఫామ్ వాడాలి. మరి వాక్యంలో డూ కానీ డస్ కానీ డిడ్ కానీ, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో డిడ్ వాడినా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ డస్లు వాడినా, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్ షల్ వాడినా కూడా వెర్బ్ అనేటటువంటిది ఇంకా V1గా మాత్రమే రాయాలి. సో ఇక్కడ వై డస్ హీ మాట్లాడడం అనేటటువంటిది పని. మాట్లాడడం అంటే స్పీక్ అని అంటారు. స్పీక్ యొక్క ఫస్ట్ ఫామ్ రాయాలి. వై డస్ హీ స్పీక్. చూడండి, హీ వచ్చింది కదా అని స్పీక్స్ అని అనకూడదు. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి హీ వచ్చింది కాబట్టి స్పీక్కి ఎస్ యాడ్ చేస్తారు. ఆల్రెడీ డస్ రూపంలోనే మనం ఎస్ని యాడ్ చేసి డూకి ఎస్ని యాడ్ చేసి డస్ రూపంలో సబ్జెక్ట్ కంటే ముందు పెట్టాం. కాబట్టి ఆల్రెడీ డస్ వాడాం కాబట్టి ఇక్కడ స్పీక్ అని అనాలి. వై డస్ హీ స్పీక్. కానీ ఇక్కడ ఎందుకు మాట్లాడడు అని అంటున్నాం, నెగిటివ్ కాబట్టి ఈ డస్కి మనం ఎన్టీని కూడా యాడ్ చేస్తాము. వై డజంట్ హీ స్పీక్. వై డజంట్ హీ స్పీక్ ఎవరితో? నీతో, అంటే విత్ యూ, నీతో. వై డజంట్ హీ స్పీక్ విత్ యూ. సో ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి నెగిటివ్ WH క్వశ్చన్ ఈ విధంగా రాసాం. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 5th సెంటెన్స్, అతడు డ్యాన్స్ బాగా చేస్తాడు. సో ఈ వాక్యాన్ని ఏ విధంగా ఫామ్ చేయాలి? సో మనకు తెలుసు ఇచ్చినటువంటి వాక్యంలో ఉన్నటువంటిది కైండ్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇందులో ఉన్న కైండ్ ఏంటి అనేటువంటిది చూద్దాం. అతడు డ్యాన్స్ బాగా చేస్తాడని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంటే ఎసెప్టివ్ సెంటెన్స్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ కూడా చేస్తాడు పాజిటివ్గా ఇస్తున్నా అంటే పాజిటివ్ ఎసెప్టివ్ సెంటెన్స్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ బేసిక్ సెంటెన్స్, ఒక నార్మల్ సెంటెన్స్, ఇది ఆర్డినరీ సెంటెన్స్. సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్ని ఐడెంటిఫై చేద్దాం. ఇందులో అతడు డ్యాన్స్ బాగా చేస్తాడు. సో చేయడం అనేటటువంటిది పని. సో దిస్ ఈజ్ వెర్బ్. ఎవరు చేస్తారు? అతడు. సో అతడు అనేటటువంటిది సబ్జెక్ట్. అతని చేత ఏం చేయబడుతుంది అంటే అతను ఏం చేస్తాడు? డ్యాన్స్ చేస్తాడు. డ్యాన్స్ అనేటటువంటిది ఆబ్జెక్ట్. సో ఎలా చేస్తాడు? బాగా. బాగా అనేటటువంటిది కాంప్లిమెంట్. సో ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్ కాంప్లిమెంట్ని ఐడెంటిఫై చేసాం. సో సెకండ్ స్టెప్ను కూడా మనం పూర్తి చేసాం. సో ఇప్పుడు థర్డ్ స్టెప్, వాక్యంలో ఉన్నటువంటి టెన్స్ని ఐడెంటిఫై చేయాలి. సో అతను డ్యాన్స్ బాగా చేస్తాడు అంటే ఎప్పుడు చేస్తాడు? బాగా కాసేపట్లో చేస్తాడని అర్థమా? ఆల్రెడీ పాస్ట్ టెన్స్లో చేశాడని అర్థమా? లేదా ఇప్పుడు చేస్తున్నాడని అర్థమా? ఏది కాదు. ఎందుకంటే అతను డ్యాన్స్ బాగా చేస్తాడు అంటే జరిగిపోయిన పని కాదు, జరగబోయే పని కాదు, ఇప్పుడు జరుగుతున్న పని కాదు. అతను ఎప్పుడు చేసినా సరే డ్యాన్స్ చాలా బాగా చేస్తాడు. సో రిపీటెడ్గా జరిగేటటువంటి పని. అతను గతంలో చేసినప్పుడు నేను చాలాసార్లు చూశాను, చాలా బాగా చేశాడు. అండ్ ఇప్పుడు చేయమన్నా అనుకో చేస్తాడు, ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తాడు. అంటే అతను ఎప్పుడు డ్యాన్స్ చేసినా కూడా అతను చాలా బాగా చేస్తాడు. సో ఇది రిపీటెడ్ యాక్షన్ తెలియజేస్తుంది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. దిస్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్. ఇది కూడా సింపుల్ ప్రెజెంటే అండ్ ఇది కూడా సింపుల్ ప్రెజెంటే. కాకపోతే ఇది నెగిటివ్ WH క్వశ్చన్, ఇది పాజిటివ్ ఎసెప్టివ్ సెంటెన్స్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని తెలిసింది. ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని నిర్మిద్దాం. అతను డ్యాన్స్ బాగా చేస్తాడు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇది పాజిటివ్ అసెప్టివ్ సెంటెన్స్, అంటే సాధారణ వాక్యం కాబట్టి సబ్జెక్ట్ రాసి V1 రాసి ఆబ్జెక్ట్ రాసి కాంప్లిమెంట్ రాస్తాం. మీకు తెలుసు అసెప్టివ్ సెంటెన్స్ అనేటటువంటిది సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది అసెప్టివ్ సెంటెన్స్ కదా, సబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేద్దాం. సబ్జెక్ట్ ఎవరు? అతడు, అంటే హీ. తర్వాత సబ్జెక్ట్ రాసిన తర్వాత హెల్పింగ్ వెర్బ్ అనేటటువంటిది రావాలి. కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ డస్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి, కానీ అవి నెగిటివ్ సెంటెన్స్ని క్వశ్చన్స్ని రాయడానికి ఉపయోగిస్తాం తప్ప సాధారణ వాక్యం రాసేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ యొక్క ఉపయోగం మనకు అక్కర్లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ రాసి డైరెక్ట్గా V1 రాసేయచ్చు. సో ఇక్కడ వెర్బ్ ఏంటి? చేయడం అనేటటువంటిది పని. చేయడం అంటే డూ. డూ, డిడ్, డన్ అనేటటువంటి దాని యొక్క 3 ఫామ్స్. అందులో మనం ఫస్ట్ ఫామ్ రాయాలి. హీ డూ అంటాం. హీ డూ. దిస్ ఈజ్ V1. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చేయడం అనేటటువంటి దాన్ని మెయిన్ వెర్బ్గా వాడుతున్నాం.
డూ అనేటటువంటిది మెయిన్ వెర్బ్ గాను వాడతారు, హెల్పింగ్ వెర్బ్ గాను వాడతారు. అలాగే డస్ కానీ డిడ్ కానీ కూడా మెయిన్ వెర్బ్ గాను వాడతారు, హెల్పింగ్ వెర్బ్ గాను వాడతారు. సో ఇక్కడ మనం దీన్ని హెల్పింగ్ వెర్బ్గా కాదు మెయిన్ వెర్బ్గా వాడుతున్నాం. హీ డూ అని అన్నాం. కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క రూల్స్ ప్రకారం హీ కానీ షీ కానీ ఇట్ కానీ నేమ్ కానీ వస్తే V1కి ఎస్ని యాడ్ చేయాలి. అంటే ఇక్కడ డూ ఉంది కాబట్టి దీనికి ఎస్ని యాడ్ చేయాలి. కానీ స్పెల్లింగ్ రూల్స్ ప్రకారం ఓతో ఎండ్ అయ్యేటటువంటి వర్డ్కి ఎస్ని యాడ్ చేయకూడదు, ఈఎస్ని యాడ్ చేయాలి. చూడండి గో చూడండి జీవో గో, జీవో ఎస్ అని అనరు, జీవో ఈఎస్ అంటారు. అలాగే డివో డూకి ఈఎస్ని యాడ్ చేయాలి, V1 + ఎస్. హీ డస్ తర్వాత ఏం రాయాలి? ఆబ్జెక్ట్ రాయాలి. ఆబ్జెక్ట్ ఎవరు? డ్యాన్స్. అతను ఏం చేస్తాడు? డ్యాన్స్ చేస్తాడు. హీ డస్ డ్యాన్స్ ఎలా చేస్తాడంటే వెల్, బాగా చేస్తాడు. హీ డస్ డ్యాన్స్ వెల్, అతను డ్యాన్స్ బాగా చేస్తాడు అని వాక్యం యొక్క నిర్మాణం. సో ఇక్కడ డస్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ కాదు. ఇది కనుక హెల్పింగ్ వెర్బ్ అయి ఉంటే దీన్ని సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకెళ్లి క్వశ్చన్ గాను లేదా దీనికి నాట్ని యాడ్ చేసి తర్వాత V1ని వాడి నెగిటివ్ సెంటెన్స్ గాను రాసి ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ డస్ అనేటటువంటిది మెయిన్ వెర్బ్. సో ఇక్కడ అతను డ్యాన్స్ బాగా చేస్తాడు. ఇక్కడ మీకు వాక్యంలో చేయడం అనేటటువంటిది వెర్బ్గా తీసుకున్నాం కాబట్టి డస్ అని వచ్చింది. కానీ మనం డ్యాన్స్ చేయడం అనేటటువంటిది టోటల్గా వెర్బ్గా తీసుకున్నాం అనుకోండి, సబ్జెక్ట్ హీ వస్తుంది. డ్యాన్స్ చేయడం అనేటటువంటిదే వెర్బ్ కాబట్టి డ్యాన్స్ చేయడం అంటే డాన్స్, సెకండ్ ఫామ్ డాన్స్డ్, థర్డ్ ఫామ్ డాన్స్డ్. సో ఫస్ట్ ఫామ్ రాయాలి కాబట్టి హీ డాన్స్ అని రాస్తాం, V1 రాస్తాం. ఇదే V1 ఈసారి. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ప్రకారం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హీ కానీ షీ కానీ ఇట్ కానీ నేమ్ కానీ వచ్చినప్పుడు V1కి మనం ఎస్ని యాడ్ చేయాలి కాబట్టి హీ డాన్సెస్ అనాలి. సో ఇంక ఈ వాక్యంలో అతడు అయిపోయింది, డాన్స్ చేయడం అనేటటువంటి వెర్బ్ అయిపోయింది. ఎందుకంటే డాన్స్ని ఆబ్జెక్ట్గా చేయడం వెర్బ్గా తీసుకోవాలి. ఈసారి డాన్స్ చేయడం అంతా కూడా వెర్బ్గా తీసుకున్నాం, మిగిలింది కాంప్లిమెంట్. సో వెల్ అనేటటువంటిది పెడతాం. హీ డాన్సెస్ వెల్, అతను డాన్స్ బాగా చేస్తాడు. హీ డాన్సెస్ వెల్ అన్నా హీ డస్ డాన్స్ వెల్ అన్నా ఒకటే. సో ఈ విధంగా మనం ఈ వాక్యాన్ని ఫ్రేమ్ చేసాం. ఇప్పుడు మనం చివరి సెంటెన్స్ చూద్దాం. లాస్ట్ సెంటెన్స్ ఇస్ రవి రేపు నీతో మూవీకి వస్తాడా? రవి రేపు నీతో మూవీకి వస్తాడా? సో ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా రాయాలి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కైండ్ ఐడెంటిఫై చేద్దాం. రవి రేపు నీతో మూవీకి వస్తాడా? సో ఇక్కడ ఇది ఒక ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం కాబట్టి క్వశ్చన్ వస్తాడా క్వశ్చన్ మార్క్ అండి, ఇది కావాలితే చూడండి. సో ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు దీనికి సమాధానంగా వస్తాడనుకోండి ఎస్, రాడనుకోండి నో అని చెప్తే సరిపోతుంది. అంటే ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్, WH క్వశ్చన్ కాదు. రవి రేపు నీతో మూవీకి వస్తాడా? సో దిస్ ఈజ్ ఎస్ఆర్ నో క్వశ్చన్. సో ఇప్పుడు ఎస్ఆర్ నో క్వశ్చన్ కూడా పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చనా నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చనా? వస్తాడా అంటే రావడం అనే పని జరగబోతుందా అని అడుగుతున్నాం, రాడా అని అడగట్లా. సో ఇది పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్, పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్. సో కైండ్ ఆఫ్ ద సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేసాము. ఇప్పుడు మనం సెంటెన్స్లో ఉన్నటువంటి పార్ట్స్ని ఐడెంటిఫై చేద్దాం. సో ఈ వాక్యంలో వస్తాడా రావడం అనేటటువంటిది వెర్బ్. ఎవరు వస్తారు? రవి. సో రవి అనేవాడు సబ్జెక్ట్. సో ఇప్పుడు ఎక్కడికి వస్తాడు, ఎవరితో వస్తాడు, ఇదంతా కూడా కాంప్లిమెంట్ అవుతుంది ఎప్పుడు వస్తాడు అనేటటువంటిది. సో ఎందుకంటే రావడం అనేటటువంటి ఇంట్రాన్సిటివ్ వెర్బ్. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆబ్జెక్ట్కి కాంప్లిమెంట్కి తేడా తెలియకపోయినా నష్టం లేదు. అవి మీకు ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అనేటటువంటి టాపిక్ తెలిసిన తర్వాత క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఆబ్జెక్ట్ అయినా సరే కాంప్లిమెంట్ అయినా వాక్యానికి చివరిలో ఉంటుంది కాబట్టి వాటి రెండింటికి తేడా తెలియకపోయినా సరే మనం కామన్ సెన్స్ను ఉపయోగించినా సరే ఏది ముందు రాయాలి ఏది వెనక రాయాలి ఈ వర్డ్స్లో అనేటటువంటిది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు రవి రేపు నీతో మూవీకి వస్తాడా? సో దిస్ ఈజ్ పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్. సో ఇప్పుడు వాక్యంలో ఉన్నటువంటి రకాన్ని ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ వాక్యంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అండ్ కాంప్లిమెంట్ని ఐడెంటిఫై చేసాం. సో ఇప్పుడు వాక్యంలో ఉన్నటువంటి టెన్స్ని ఐడెంటిఫై చేద్దాం. సో ఉన్నటువంటి 4 టెన్స్ల్లో ఈ వాక్యంలో ఏ టెన్స్ ఇన్వాల్వ్ అయి ఉంది అంటే రవి రేపు నీతో మూవీకి వస్తాడా? సో ఇక్కడ రేపు అనేటటువంటి వర్డ్ని చూడగానే ఇది మీకు ఫ్యూచర్ టెన్స్ అని మీకు అర్థమవుతుంది. ఫ్యూచర్ టెన్స్లో మనకున్న ఏకైక టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మాత్రమే ఉంది కాబట్టి సో ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని మీకు అర్థమైపోతుంది. అలా కాకపోయినా సరే వస్తాడా అంటే రావడం అనేటటువంటి పని జరగబోతుందా అంటే ఫ్యూచర్కి సంబంధించినటువంటి యాక్షన్ అని మనకు అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ఈ వాక్యాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. రవి రేపు నీతో మూవీకి వస్తాడా? సో ఇది పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్. మనకి ఎసెటివ్ సెంటెన్స్ అయితే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుందని, ఎస్ఆర్ నో క్వశ్చన్ అయితే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుందని, WH క్వశ్చన్ అయితే WH వర్డ్తో స్టార్ట్ అవుతుందని మనకు తెలుసు. సో ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్, దట్ పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్. ఏ ఎస్ఆర్ నో క్వశ్చన్ అయినా సరే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. సో ఈ వాక్యంలో హెల్పింగ్ వెర్బ్ ఏంటి? సో ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ విల్ మాత్రమే. మనకు తెలుసు గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే షెల్ విల్ అని 2 వాడతాము. స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి విల్ అనేటటువంటి ఒక్క హెల్పింగ్ వెర్బ్ తెలిస్తే చాలు. సో ఆ విల్ అనేటువంటి వాక్యానికి స్టార్టింగ్లో రాయండి.
విల్. సో హెల్పింగ్ వెర్బ్ రాసిన తర్వాత ఇప్పుడు మనం సబ్జెక్ట్ రాయాలి. ఎసర్టివ్ సెంటెన్స్ అయితే సబ్జెక్ట్ రాసిన తర్వాత హెల్పింగ్ వెర్బ్ రాయాలి. అదే ఎస్ఆర్నో క్వశ్చన్ అయితే హెల్పింగ్ వెర్బ్ రాసిన తర్వాత సబ్జెక్ట్ రాయాలి. సో హెల్పింగ్ వెర్బ్ విల్ రాసాము. ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరు? రవి అనేవాడు సబ్జెక్ట్. సో విల్ రవి. సో సబ్జెక్ట్ రాసాము. సో హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ రాసిన తర్వాత ఇప్పుడు వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ రాయాలి. ఎందుకంటే సింపుల్ ఫ్యూచర్ అయినా, సింపుల్ పాస్ట్ అయినా, సింపుల్ ప్రెజెంట్ అయినా హెల్పింగ్ వెర్బ్ వాడిన తర్వాత V1ని మాత్రమే రాయాలి. అంతే తప్ప వేరే ఏ వెర్బ్ ఫామ్ని రాయకూడదు. అదే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయితే ఈజ్ ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ వాడిన తర్వాత V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రాయాలి. సో ఇక్కడ విల్ అనే హెల్పింగ్ వెర్బ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు V1 వస్తుంది. విల్ రవి. సో ఇక్కడ రావడం అనేటటువంటిది పని. వస్తాడా? సో రావడం అంటే కమ్ అంటారు. సో కమ్ రాయాలి. విల్ రవి కమ్. ఎక్కడికి వస్తాడా? మూవీకి. టు మూవీ. విల్ రవి కమ్ టు మూవీ. ఎప్పుడు? టుమారో, రేపు. విల్ రవి కమ్ టు మూవీ ఎప్పుడు? టుమారో. విల్ రవి కమ్ టు మూవీ టుమారో. ఇప్పుడు ఎవరితో? నీతో. అంటే నీతో, విత్ యూ. క్వశ్చన్ మార్క్. విల్ రవి కమ్ టు మూవీ టుమారో విత్ యూ. రవి రేపు మూవీకి నీతో పాటు వస్తాడా అని చెప్పేసి ఈ వాక్యం యొక్క అర్థం. ఈ విధంగా ఏదైనా ఒక వాక్యాన్ని మనం తీసుకున్నట్లయితే ఆ వాక్యం 4 టెన్స్లో ఏ టెన్స్కి చెందిందైనా సరే ఆ వాక్యాన్ని మనం చాలా ఈజీగా నిర్మించవచ్చు. సో ఈ టెన్సెస్కి సంబంధించి కాకుండా అది ఆక్సిలరీ వెర్బ్స్కి సంబంధించి కానీ, ఇంపరేటివ్ సెంటెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్స్ కానీ అయి ఉంటే మనం ఆ టాపిక్స్ని నేర్చుకున్న తర్వాత ఇదే విధానాన్ని ఉపయోగించి మనం ఆ వాక్యాలను కూడా నిర్మించగలుగుతాం. అంటే మళ్ళీ బ్రీఫ్గా ఒకసారి చెప్పుకున్నట్లయితే తీసుకున్నటువంటి వాక్యం ఏ రకానికి చెందింది అనేటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేయాలి. అంటే ఎసర్టివా, నెగిటివ్ ఎసర్టివా, ఎస్ఆర్నో, నెగిటివ్ ఎస్ఆర్నో, WH, నెగిటివ్ WH. సో ఈ 6 రకాలు ఏ రకానికి చెందింది అనేటువంటిది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. నెంబర్ 2, ఆ వాక్యంలో ఉన్నటువంటి సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్ కాంప్లిమెంట్ని ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే వెర్బ్ తెలిస్తేనే మనకు టెన్స్ అనేటటువంటిది తెలుస్తుంది. ఆ వెర్బ్ తర్వాత ఈ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ యొక్క ప్లేస్మెంట్ అనేటటువంటిది మనం కరెక్ట్గా స్ట్రక్చర్ ప్రకారం పెట్టాలి. అంటే వాటిలో ఏ వర్డ్ ఏది అవుతుంది అనేటటువంటిది మనకు తెలియాలి. నెంబర్ 3, ఇచ్చినటువంటి వాక్యంలో ఉన్నటువంటి గ్రామటికల్ టాపిక్ ఏంటి అంటే టెన్స్ అయితే కనుక ఏ టెన్స్ అనేటటువంటిది మనకు తెలియాలి. ఆ టెన్స్ ఏంటో ఐడెంటిఫై చేసి ఆ వాక్యం యొక్క రకాన్ని బట్టి దాని యొక్క నిర్మాణాన్ని అనేటటువంటిది మనం ఫ్రేమ్ చేస్తాము. సో ఈ విధంగా మనం తీసుకున్నటువంటి వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ మీకు అనిపించవచ్చు, సార్ ఇన్ని స్టెప్స్ మనం ఫాలో అవుతూ వెళ్తే మనం ఎప్పటికీ మాట్లాడతాం అంటే ఇచ్చినటువంటి వాక్యంలో ఇది చూడమన్నారు తర్వాత ఇంత జాగ్రత్తగా రాస్తున్నారు. ఇది రాసేంత వరకు కాస్త పర్వాలేదు, కానీ మాట్లాడేటప్పుడు ఇది సాధ్యమేనా? చాలా ఈజీ. ఎందుకంటే ఇది అస్సలు కష్టం కాదు. ఇప్పుడు స్టార్టింగ్లో కాబట్టి మనకి ఈ టాపిక్స్ మీద పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల మనకి ఇది కాస్త టైం పడుతుంది. కానీ పోను మనకి ఒక వాక్యాన్ని చెప్పగానే ఇమీడియట్గా 1 సెకండ్ కూడా గ్యాప్ లేకుండా అది ఏ రకానికి చెందినటువంటి సెంటెన్స్ అనేటటువంటిది ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతాం. సో మొదట్లో కొంచెం టైం పట్టినా పర్వాలేదు, నెమ్మదిగా టైం అనేటువంటిది డిక్రీజ్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మాట్లాడేటటువంటి సందర్భం వచ్చేటప్పటికి అది ఫుల్ ప్లెజర్గా వస్తుంది. అంటే స్పీడ్ అండ్ ఆక్యురసీ అనేటటువంటి 2 పాయింట్స్ ఇక్కడ మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. ముందే స్పీడ్గా మాట్లాడేసి తప్పులుగా మాట్లాడితే ఎప్పటికీ తప్పులుగానే మిగిలిపోతాయి. కాబట్టి సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు కొంచెం టైం పట్టినా పర్లేదు, ఆలోచించి ఫామ్ చేసి మాట్లాడండి. సో ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయగా మన సెంటెన్స్ని ఫామ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. మాట్లాడేటప్పుడు కూడా పెర్ఫెక్షన్ అనేటువంటిది వస్తుంది. అలానే మాట్లాడేటప్పుడు తప్పు వస్తే మాట్లాడడం మానేయడం అనేటటువంటిది కూడా కరెక్ట్ కాదు. తప్పు వచ్చినా రైట్ వచ్చినా మాట్లాడొచ్చు, కానీ మనకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మనకు తెలుసు కాబట్టి ఏది తప్పు ఏది రైట్ అనేటటువంటిది మనం మాట్లాడేసిన తర్వాత కూడా మన వాక్యంలో తప్పు ఉంటే మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం. దానివల్ల పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అనేటటువంటిది స్పీడ్గా మాట్లాడడం అనేటువంటిది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. కాబట్టి సో ఈ విధంగా మనం ఏదైనా ఒక వాక్యాన్ని ఇస్తే ఈ 4 టెన్సెస్లో ఏ టెన్స్కి చెందింది అనేది ఐడెంటిఫై చేయడం, దాన్ని వాక్యం యొక్క రకానికి అనుగుణంగా నిర్మించడం అనేటటువంటి మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఇప్పుడు చాలా సెంటెన్సెస్ మనం రెగ్యులర్ లాంగ్వేజ్లో మాట్లాడే ప్రతి సెంటెన్స్ని తీసుకోండి. అది ఈ 4 టెన్స్లో ఏ టెన్స్కైనా చెందింది అని మీకు అనిపిస్తే ఇమీడియట్గా ఆ సెంటెన్స్ యొక్క రకాన్ని ఐడెంటిఫై చేసి దాని యొక్క రూల్స్ ప్రకారం ఆ వాక్యాన్ని నిర్మించండి. ఇది మీకు చాలా ఈజీ. మొదట్లో కాస్త టఫ్గా అనిపించవచ్చు, ప్రాక్టీస్ చేయగా చాలా ఈజీ అనిపిస్తుంది. అండ్ మీ అంతటా మీరు వాక్యాన్ని నిర్మించేటప్పుడు ఆ కలిగినటువంటి సాటిస్ఫాక్షన్ అనేటువంటిది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీ అందరికీ కూడా ఈ 4 టెన్సెస్ని ఉపయోగించి వాక్యాన్ని నిర్మించడం అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను వాటికి క్లారిఫికేషన్స్ అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది. సో మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.